ఆపరేషన్ పాపారావుకు సంబంధించి కూంబింగ్ అయితే కొనసాగుతోంది. నిన్న ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది పాపారావు. ఇంద్రావతి పరిసరాల్లో పాపారావు ఉన్నాడనేటువంటి సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి భద్రతా దళాలు. పాపారావు దళం ఎదురుపడడంతో ఎదురు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పాపారావు ఉన్నాడని జరిగినటువంటి ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా పోలీసు బలగాలైతే ధృవీకరించలేదు ఈ అంశాన్ని. పాపారావు తప్పించుకున్నాడంటూ ప్రాథమిక సమాచారం అందుతోంది. దక్షిణ బస్తర్లో పాపారావుకు బలమైనటువంటి పట్టుంది. బర్సిదేవా తర్వాత టాప్ లీడర్గా పాపారావు ఉన్నారు. పాపారావు కోసం వేట మొదలుపెట్టాయి బలగాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పాపారావు పోలీసుల నుంచి తప్పించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటివరకైతే అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పాపారావు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నాడు. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బస్తర్ ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నాడు ఛత్తీస్గఢ్లో. సో ఆయన నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 4 చనిపోగా ఇంకా మిగతా వారు తప్పించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా వచ్చిన వార్తల ప్రకారం నిన్న ఏదైతే ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇద్దరు డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న సమయంలో ముఖ్యంగా పాపారావు కూడా అక్కడ మరణించినట్లు వార్తలు వచ్చినాయి. సో వార్తల్ని కూడా అప్పటికి అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ఐజీ కానీ అలాగే ఎస్పీ కానీ జితేంద్ర యాదవ్ కానీ సురేంద్ర రాజు కానీ ఎవరు కూడా ధృవీకరించలేదు. సో అదే విషయాన్ని మనం కూడా చెప్పినాం. ముఖ్యంగా ఎందుకంటే పాపారావు చనిపోయినట్లు ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. సో ముఖ్యంగా మరి అన్ని సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం నేషనల్ మీడియా వైజ్ కూడా మరి చనిపోయారని వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే చాలా చాకచక్యంగా, సో ఎందుకంటే బస్తర్ అడవుల్లో పెద్ద ఎత్తున ఇంద్రావతి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి గాలింపు చర్యల్లో మొత్తం కూడా దాదాపు 500 మంది పోలీసుల ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. సో ఆ కూబింగ్లో భాగంగా మొత్తం కూడా అంటే ఆ అడవి చుట్టూ, ఆ ఇంద్రావతి పార్కు చుట్టూ కూడా మొత్తం పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున 500 మందికి పైగా పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహించారు. ఆ కూబింగ్లో దాదాపు ఈ పాపారావుకు సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టు బెటాలియన్ ఉందో సో వాళ్ళందరూ కలిసి పాపారావును తప్పించే ప్రయత్నం చేశారు. సో 500 మందికి పోలీసులకు కూడా దొరకలేదు, మొత్తానికి మిస్ అయిపోయాడంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలో 2025 నవంబర్లో కూడా సేమ్ ఇక్కడే ఇంద్రావతి పార్క్ దగ్గరే ఆ కూబింగ్ చర్యల్లో సేమ్ ఇప్పుడు ఎట్లా మిస్ అయినాడో లాస్ట్ 2025 నవంబర్ 11 రోజు కూడా అట్లనే మిస్ అయిపోయారు. పెద్ద ఎత్తున దాని తర్వాత పెద్ద ఎత్తున పాపారావు మీదనే పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్ని తీసుకొచ్చారు. ఆపరేషన్ పాపారావు అంటూ కూడా ఈ పోలీసులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కోబ్రా టీమ్స్ కావచ్చు, అలాగే స్పెషల్ టీమ్స్ కావచ్చు, అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. దాదాపు అంటే మావోయిస్టు పార్టీలో ఎందుకు పాపారావు ఇంత కీలకంగా ఉన్నాడంటే ఇడ్మా మరణం తర్వాత ఇప్పుడు కీలక బాధ్యతలు దేవ్జీ తీసుకున్నారు. మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్గా దేవ్జీ ఉన్నాడు. దేవ్జీ తర్వాత సో ఇప్పుడు పాపారావు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఆయన మొత్తం వ్యవహారాలు చూస్తూ ఉన్నాడు. తెలంగాణకు సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి మొత్తం వ్యవహారాలు ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కీలకంగా మారాడు. ముఖ్యంగా దాదాపు చాలామంది లొంగిపోయిన సమయంలో ఏదైతే బర్సిదేవ కావచ్చు, మల్లోజుల కావచ్చు, అలాగే సుజాత ఈమె కేంద్ర కమిటీ మెంబర్ కూడా పనిచేసింది. దాంతోపాటు ఇప్పటికే అంటే ఇప్పటికే దాదాపు ఈ జనవరిలో దాదాపు 200 పైన మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటికీ గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇంకా గాలింపు చర్యల్లో మరి ఎంతమంది మావోయిస్టులను పట్టుకుంటారు, ఏం జరగబోతుంది అనేది ఒకవైపు చూడాల్సిన అవసరం. ప్రజా సంఘాలు చెప్తున్నది ఏంటంటే మార్చి 31 వరకన్నా మీరు సమయం ఇవ్వండి, కూంబింగ్ ఆపేయండి, వారు లొంగిపోయేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇతరులు ఏ విధంగా లొంగిపోతున్నారో కీలక నేతలు కూడా లొంగిపోవడానికి సమయం ఇవ్వండి. వారి కార్యకలాపాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ముగించుకొని పోలీసుల ముందు లొంగిపోతారని ప్రజా సంఘాలు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ స్థాయిలో కూంబింగ్ కావచ్చు? కూంబింగ్ అనేది నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. వారు ఎదురు కాల్పులు చేస్తేనే మేము కాల్పులు జరిపామని కూడా కూంబింగ్ బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 పరిణామాలను ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా కూబింగ్కి సంబంధించి గతంలో ఇప్పుడు దాదాపు ఈ జనవరిలో 200 మంది లొంగిపోయారు.
సో నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ అది అయి ఉంటే ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటే వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తారు కదా. సో మేము కూబింగ్కి వెళ్ళినప్పుడు, మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురుకార్పులు చేస్తేనే మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదురుకార్పులు చేస్తున్నాము. సో దాంట్లో మరణిస్తున్నారు తప్ప మా స్పెషల్ ఇంటెన్షన్ ఏమి లేదు. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా, అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా అన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. సో మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి అక్కడ ఎస్పీ కానీ ఐజీ కానీ చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా సంఘాలు మాత్రం ఒకవైపు కావాలని ఇది చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా వీళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితుల్లో కూడా మరి మేము ఎక్కడ కూడా వాళ్ళని ఫోర్స్ చేయలేదు, మేము వాళ్ళని ప్రలోభాలకి లోపెట్టలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ లొంగుబాటు చర్యలో దాదాపు ఏదైతే గతంలో గణపతి అనే వ్యక్తి ఈ సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. ఆయన తర్వాత ఇప్పుడు దేవ్జీ కపేపర్, గణపతికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు అనారోగ్య కారణాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. అనారోగ్య కారణాలతో మళ్ళీ ఆయన కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే దాదాపు అందరికీ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో అందరికీ అనారోగ్య పరిస్థితులు బాగలేవు అనేది తెలుస్తూ ఉంది. సో ఈ అనారోగ్యాల రీత్యానే అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. సో ఏదైతే జనజీవన స్రవంతిలో కలిసిపోయే ప్రోగ్రాం కావచ్చు, అలాగే అక్కడ ఛత్తీస్గఢ్లో తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ మావోయిస్టులలోకి వెళ్ళాము, అందరూ కూడా లొంగిపోవడం, ముఖ్యంగా నాయకత్వ లోపాలు కూడా చిన్నగా ఉన్నాయి అనేది కూడా ఒకటి వినబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో దాన్ని అంటే ఆపరేషన్ కగార్ ద్వారా దాన్ని ముగించే పనిలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మళ్ళీ త్రుటిలో తప్పించుకున్నారు మావోయిస్టు సీనియర్ నేత పాపారావు. ఇక మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు అయితే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినటువంటి పరిస్థితులు మళ్ళీ ఆయన త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కీలక నేతలను కోల్పోయినటువంటి మావోయిస్టు పార్టీలో పాపారావు మొంగు ముఖ్య నేతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన కోసం పాపారావు కోసం తీవ్రమైనటువంటి గాలింపు అయితే చేపట్టాయి బలగాలు. మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కూంబింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ పాపారావు పేరుతో. కానీ త్రుటిలో తప్పించుకోవడంతో దీనికి సంబంధించి అక్కడ ముమ్మరమైనటువంటి గాలింపునైతే బలగాలు చేపట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.